వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందే హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వారిపై కేసులు. గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ పైన నష్టం జరిగిన కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ గౌతమ్శాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీం అరాచకాలు. ఎన్నికల్లో ఒంటెత్తు పోకడలతో ఓటింగ్ శాతం తగ్గింది. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు. నెలలోపు రాజీనామా చేస్తాం. మున్సిపల్ చైర్మన్ జేసీ. జిల్లాను అభివృద్ధి పథంలో నడపాల్సిన బాధ్యత తనపై ఉంది. జగన్, అవినాష్ రెడ్డి చేసిన తప్పులపై విచారణ. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీం అరాచకాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ ఆరోపించారు. వైఎస్ షర్మిల టీంకు ఇష్టం వచ్చిన సీట్లు ఇచ్చారని విమర్శించారు. అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేశారని, సీనియర్లను స్క్రాప్లను జమకట్టి షర్మిల ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. ఎన్నికల్లో షర్మిల టీం ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం తగ్గిందని సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. షర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిల రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ, జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. నాయకులు పార్టీ ఫండ్ వస్తే పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తా ఉన్నారు. నాకు ఫోన్లు వస్తా ఉన్నాయి. షర్మిల పేరు చెప్పి బెదిరిస్తా ఉన్నారు. ఏంటి నువ్వు మీటింగ్ కి హాజరవుతున్నావంట, అందరూ రమ్మంటే వస్తున్నావంట, ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా. ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు, లెక్క చేయలా. ఇవాళ రోజున వైఎస్ షర్మిల రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ తగ్గేదే లేదు. మోడీ, జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను. ఆఫ్టర్ ఆల్ మీరెంత పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అండగా నిలబడతాను. ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ జిల్లాను అభివృద్ధి పథంలో నడపాల్సిన బాధ్యత తనపై ఉందని జమ్మలమడుగు కూటమి విజేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. జిల్లాను అభివృద్ధి చేస్తూనే జగన్, అవినాష్ రెడ్డి చేసిన తప్పులపై విచారణ జరిపిస్తామని చెప్పారు. జమ్మలమడుగు తెలుగుదేశం కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ఆదినారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూర్తిగా స్టేజ్ ఇక్కడికి కిందికి రావాలి. అదే కాకుండా సర్వరాయ సాగర్ ప్రాజెక్టు కానీ, వామికొండ కానీ, అట్లే క్లస్టర్ కొప్పర్తి క్లస్టర్ మనం కూడా మేము విజిట్ చేసాం. సెంట్రల్ టెంపుల్ ఇచ్చినా కూడా దాంట్లో గోల్మాల్ ఉంది ఈ ప్రైవేట్ ఇండస్ట్రీతో పాటు. కాబట్టి జిల్లా ప్రగతి జరగాల. అవినాష్ రెడ్డికి చెక్కుబడేటట్లుగా భూపేష్ రెడ్డిని పికప్ చేసి ఎంపీ స్థానంలో కూర్చోబెట్టాలి. జిల్లా ప్రగతి జరగాల. నేషనల్ లెవెల్ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో, వాటికి కూడా క్లియర్ చేయాలి. అతని ధనదాహానికి గురై ముద్దనూరు నుంచి అదిరిపోయే రోడ్డు 56 కిలోమీటర్ల రోడ్డు లీకాలు వచ్చిందంటే కేవలం అన్ని టెండర్లు పోటాపోటీ పడితే అతను పోటీ లేకుండా చేయడం వల్ల నష్టం. 3 ఏళ్ల కింద జరగాల్సిన టెండర్ జరగకపోవడం అంటే అతని దరిద్రం ఎంత శాతం అనేది అందరూ తెలుసుకున్నారు. అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది.
సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన 90% సిబిఐ పూర్తి చేసింది. మేము అధికారంలోకి వస్తానే ఆ 10% పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కాదు, ఇది చాలా లోతుగా జరిగింది, లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు. రాజ్యాంగము అంబేద్కర్ నడవలే మొన్నటి వరకు, భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచింది. గండికోట నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడు. ఈ గండికోట టూరిజం ప్యాకేజీకి 100 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు. స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు. ఏసీ సిమెంట్ రాకుండా చేసినాడు. తేజ సిమెంట్స్ నా సుధీర్ రెడ్డి దాష్టికానికి అది కూడా బ్లాక్ అయింది. ఇష్టం వచ్చేట్టు ధర్మే వాళ్ళను బెదిరించి తన సొమ్ము చేసుకున్నాడు. ఐసీఎల్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు, జువారి ఫ్యాక్టరీకి చేసినాడు. ఇవన్నీ బయటకు తీస్తాం. ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా మోసాలు చాలా ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పరిధిగా పట్టించుకోరు. డిఎంఎఫ్ నిధులను, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను కలెక్టరేట్ ఆధ్వర్యంలో కట్టాల్సిందే. సంవత్సరానికి 200 కోట్లకు పైగా వస్తే వాటిని సీఎం ఎంఎస్లోకి కలుపుతాడు. కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వాటిని తిరిగి తీసుకురావాలా. అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో. అధ్యక్ష, ఆయన ఒక్కసారి కొడికత్తి కేసు, ఒక్కసారి వివేకానంద రెడ్డి కేసు గురించి చెప్పగలడా? అప్పుల పట్టి చెప్పగలడా? చేసిన తప్పుని చెప్పగలడా అని ఇష్టం వచ్చేట్టు నిలదీస్తాం. తన తప్పుని ఎత్తి చూపుతాం. పారిపోతాడు. వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది. అవినాష్ రెడ్డి బక్కలేకపోతాడు. చాలా తప్పు చేశాడు. మేము ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి. 100 రోజుల లోపల నేనేం చేసేది మీరే గమనిస్తారు. 100 రోజుల తర్వాత ఈరోజు 5వ తేదీ. 100 రోజులంటే జూలై. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తానని మీడియా ముందు ప్రకటించారు. తాను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పటికి టీడీపీ అధికారంలోకి వచ్చాక కౌన్సిలర్, వైస్ చైర్మన్లను మున్సిపల్ చైర్మన్గా చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటైన నెలలోపు రాజీనామా చేస్తానని వెల్లడించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాలకు వెళ్లే ప్రధాన మార్గాల వద్ద ముళ్ల కంచెలు వేసి గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీ గౌతమిశాలి బందోబస్తు చేపట్టారు. కాలేజీ కాంపౌండ్ ప్రాంగణం మొత్తం ముళ్ల కంచె వేశారు. ప్రజానికానికి నమస్కారం. నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను. నేను మళ్ళీ చైర్మన్గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తాననే మాట ఇచ్చినాను. ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన పవర్లోకి వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి 1 నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లని ఒక్కొన్ని చైర్మన్, వైస్ చైర్మన్ చేస్తానని ఆ రోజు మాట ఇచ్చినాను. దానికి కట్టుబడి ఉండే 1 నెల లోపల నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తాను. ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా. అలానే ఈ 5 ఏళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ, ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు, మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను. దాని తర్వాత తాడిపత్రి వచ్చిన తర్వాత చాలా మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. అనంతపురం రాయదుర్గం పోలీస్ స్టేషన్ ని సందర్శించిన జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆమె పోలీస్ స్టేషన్ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు.
ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎవరు హింసకు పాల్పడినా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకోకూడదని పేర్కొన్నారు. ప్రైవేట్, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గవర్నమెంట్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ పైన నష్టం చేసే వారిపై కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాలలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతంగా ముగిసిందండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ కోఆపరేటింగ్ విత్ పోలీస్. దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి, ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం, మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతున్నాం. మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు. ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంట్లో అయితే మొహమాటమే లేదు. అన్నీ కూడా మనకి ఉన్న ఫోర్స్ అంతా కూడా మనం పోలీస్, ప్రజలు కావచ్చు, అక్కడున్న అఫీషియల్స్, రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు, కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ ప్రతి ఒక్కరూ సహకరించారు. కాబట్టి ఎటువంటి ఇన్సిడెంట్ కౌంటింగ్ సెంటర్లో లేకుండా ప్రశాంతంగా ముగించుకోగలిగాం. సో మై థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనకి కౌంటింగ్ ముగిసిన తర్వాత మన ప్రణాళిక ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మనం సెన్సిటివ్ ఏరియాస్లో పికెట్స్ని పెట్టడం జరుగుతుంది. అలాగే మొబైల్ పికెట్స్ని తిప్పడం జరుగుతుంది. మొబైల్ పార్టీస్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ ఏరియాస్లో మనం ఇంకా ఏపీఎస్పీని పెట్టడం జరిగింది. అలాగే మన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఉంది. సో ఈ ప్రతి ఒక్క ఎక్కడైతే సెన్సిటివ్ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో ఇవి పెడుతున్నాం. అండ్ రికార్డ్ అయిన ప్రతి ఒక్క సమస్యని, అంటే చిన్నది కావచ్చు, యాప్ నెమ్మదిగా తోసుకోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా డ్యామేజ్ ఆఫ్ ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే కొట్టుకోవడం కావచ్చు, ఏదైనా కూడా ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని మనం ఎఫ్ఐఆర్ రూపంలో పెడుతున్నాం. ఒకవేళ అవి నాన్ కాగ్నిజబుల్ అయినా కూడా కోర్టుకి పర్మిషన్ పెట్టి కూడా మళ్ళీ అవి రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ దీని పరంగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎవరిని చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ వదిలిపెట్టారు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ. సో ఎవరైతే ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఇంకా ప్రాపర్టీస్ డ్యామేజ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కేసెస్ అయితే తప్పకుండా కట్టేస్తున్నాం, దాంట్లో ఇంకా మొహమాటం ఏం లేదు. ఇట్ విల్ నాట్ స్టాప్ అట్ కేసెస్. వీ విల్ డెఫినెట్లీ ఓపెన్ షీట్స్ ఆన్ ద పీపుల్ ఎవరైతే ప్రాపర్టీ డ్యామేజ్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ కావచ్చు, ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసే వాళ్ళు. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. సోదర కుటుంబంతో కలిసి కేక్ కట్ చేసిన జనసేన కుటుంబం అంతా సంబరాలు చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన ప్రభంజనం సృష్టించారు. చిరంజీవి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ములిద్దరు భేటీతో ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లబ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డు దాటుతున్న కారు అడ్డుగా వచ్చిన మరో కారును బలంగా ఢీకొంది. దీంతో డివైడర్పై నుండి దూసుకెళ్లిన కారు 3 పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ఎక్కడైనా గొడవలకు పాల్పడితే వారిపై కేసులు. గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ పైన నష్టం జరిగిన కఠిన చర్యలు. జిల్లా ఎస్పీ గౌతమ్శాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల టీం అరాచకాలు. ఎన్నికల్లో ఒంటెత్తు పోకడలతో ఓటింగ్ శాతం తగ్గింది. కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు. నెలలోపు రాజీనామా చేస్తా. మున్సిపల్ చైర్మన్ జేసీ. జిల్లాను అభివృద్ధి పథంలో నడపాల్సిన బాధ్యత తనపై ఉంది. జగన్, అవినాష్ రెడ్డి చేసిన తప్పులపై విచారణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.